ఈరోజు మన రాష్ట్రంలో డిఎస్సి మీద కొన్ని ఫ్రాడ్స్ జరిగింది, అవకతవకలు జరిగింది అనేసి వైసీపీ ప్రభుత్వం కొన్ని వైసీపీ ఫ్రాడ్ గ్యాంగ్ ఈరోజు చెప్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. నేను వాళ్ళకి ఒక సూటి ప్రశ్న ఇస్తున్నాను. సో మీరు టీచర్స్ కోర్సు డిఎస్సి ద్వారా మీరు ఫిల్ చేశారంటున్నారు మీ ప్రభుత్వంలో, కానీ మీరు ఇంతవరకు మీరు ఏ పోస్ట్ ఫిల్ చేయాల. 2019కి ముందు మీరు హామీ ఇచ్చారు ప్రతి నిరుద్యోగ యువతకి 2,30,000 పోస్టులు మేము వచ్చిన తర్వాత భర్తీ చేస్తామని చెప్పారు. అదేవిధంగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వచ్చిన 5 ఏళ్ళు ప్రతి ఒక్క నిరుద్యోగ యువతని చిత్రహింసలకు గురి చేస్తారు, వాళ్ళ మీద అనేక కేసులు పెట్టారు. సో ఉద్యోగం కోసం పార్లమెంట్ అసెంబ్లీని ముట్టడి చేస్తారు నిరుద్యోగులంతా, కానీ వాళ్ళ మీద కేసులు పెట్టారు, లాఠీ చార్జ్ చేశారు. ఎందరో కొన్ని సంవత్సరాలుగా డిఎస్సి కోసం బీఈడి డిఈడి చేసి గ్రూప్స్ రాసి ఎంతో మంది నిరుద్యోగులు కష్టపడరు చదువుల కోసం, నిరుద్యోగాల కోసం. కానీ అంతమంది నిరుద్యోగుల మీద లాఠీ చార్జ్ చేశారు, కేసులు పెట్టారు. ఎందుకు? నిరుద్యోగ యువత అయినా, స్టూడెంట్స్ అయినా, విద్యార్థులైనా జగన్మోహన్ రెడ్డికి నచ్చదు. నిరుద్యోగ యువతలకు ఎలాంటి ఉద్యోగం కలిపేయలేదు. మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మేము ఆ రోజు పోరాటంలో పాల్గొన్నాం. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు ఖచ్చితంగా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఖచ్చితంగా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం. మేము వచ్చిన వెంటనే కానిస్టేబుల్ పోస్ట్స్ భర్తీ చేస్తాం. అదేవిధంగా 16,000 పోస్టులు మెగా డిఎస్సి నిర్వహించి 145 డేస్లో 145 రోజుల్లోనే పారదర్శకంగా నిర్వహించిన ఏకైక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ మెగా డిఎస్సి నిరుద్యోగులందరూ సంతోషంగా ఉన్నారు. మీరు ఒకసారి చరిత్ర చూసుకున్నట్లయితే భారతదేశంలో 1994 నుంచి ఇప్పుడు దాకా 2025-26 దాకా టీడీపీ గవర్నమెంట్ 3 సార్లు వచ్చింది. గవర్నమెంట్లో 94 నుంచి ఇప్పుడు దాకా 3 సార్లు 1,96,000 టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఏకైక గవర్నమెంట్ మొత్తం ఇండియా భారతదేశంలోనే. సుమారు 2 లక్షల పోస్టులు టీచర్ పోస్టులు భర్తీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ. కానీ అంత పారదర్శకంగా చేసింది 1998లో సుమారు 30,000 టీచర్ పోస్టులు భర్తీ చేసింది. అదేవిధంగా లోకేష్ బాబు గారు చెప్పినట్టు ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తున్నారు, గ్రూప్స్ నిర్వహిస్తున్నారు. కానిస్టేబుల్ పోస్ట్ కానీ గవర్నమెంట్ కి సంబంధించిన ఏ ఖాళీ పోస్టులు ఉందో అన్ని పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. 2 సంవత్సరాలు అయింది, మేము చాలా విధంగా భర్తీ చేస్తాం. ఇంకా రానున్న 3 సంవత్సరాల్లో ఖచ్చితంగా భర్తీ చేస్తాం. ఇప్పుడు ఉపాధ్యాయులు అంటే పిల్లలకి A to Z ఎల్కేజీ నుంచి ఇంటర్ దాకా ఉపాధ్యాయులు ఉంటారు, ప్లస్ వాళ్ళ జీవితంలో మొత్తం నేర్పించేది ఉపాధ్యాయులే. అట్లాంటి ఉపాధ్యాయుల్ని మీరేం చేస్తారు? కోవిడ్ సమయంలో వైన్ షాపుల దగ్గర కాపలాగేశారు. అదే కాకుండా బాత్రూమ్ దగ్గర పోయి క్లీన్ చేయమని ఫోటోలు పెట్టారు. కొన్నిసార్లు క్లీన్ చేసే ఆడ పని మనుషులు రాకపోతే వీళ్ళ చేతే ఉపాధ్యాయుల చేతే బాత్రూమ్స్ క్లీన్ చేయించారు. ఒకవేళ వాళ్ళు ఫొటోస్ పెట్టకపోతే ఇమీడియట్ గా ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. పిల్లలకు గుడ్లు సరఫరా కాకపోతే ఉపాధ్యాయులకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. సో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నారని ఉపాధ్యాయులు వాళ్ళ గలాన్ని విజయవాడలో ముట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఉపాధ్యాయుల మీద లాఠీ చార్జ్ చేస్తారు, ఉపాధ్యాయుల మీద కేసులు పెట్టారు, ఉపాధ్యాయులు బైండ్ ఓవర్ చేశారు. టీచర్స్ మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఆ రోజు ఉపాధ్యాయుల మీద అన్ని చేశారు. అదే కాకుండా ఉపాధ్యాయులు వాళ్ళు రైజ్ అవుతారనేసి రానున్న ఎలక్షన్స్ లో ఉపాధ్యాయుల్ని ఎలక్షన్ డ్యూటీకి రాకుండా మీరు షోకాస్ హైకోర్టు ద్వారా కానీ మీరు పోలీస్ ద్వారా మీ గవర్నమెంట్ ద్వారా ఇప్పించారు. కానీ ఉపాధ్యాయులంతా మీకు తగిన బుద్ధి చెప్పి ఈ రోజు ఉపాధ్యాయులు, నిరుద్యోగ యువత, విద్యార్థులు అందరూ తెలుగుదేశం పార్టీ చుట్టే ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఎట్లా బుద్ధి చెప్పారో రానున్న రోజుల్లో కూడా కార్పొరేషన్ ఎలక్షన్ లో, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో 2029లో కూడా మీ పార్టీ భూస్థాపన అవుతుంది. ఖచ్చితంగా దీనికి తగినట్టుగా జగన్మోహన్ రెడ్డి వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి విద్యార్థి లోకానికి, తెలుగు యువత లోకానికి అందరికీ క్షమాపణ చెప్పాల్సిందిగా నేను ప్రెస్ ముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా చిత్తూరులో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు వైసీపీ దొంగ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారు. దొంగ పార్టీ, దొంగ నాయకులు దొంగ దీక్షలు చేస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి. మెగా డిఎస్సి గురించి మాట్లాడే అర్హత మీకుందా? అసలు నిరుద్యోగ యువత గురించి, జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఈ రోజు దీక్ష చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు, ర్యాలీ చేస్తున్నారు. కొంచెమైనా చిత్తశుద్ధి ఉందా? ఆ రోజు మీరు వాయిస్ రైజ్ చేయలేదు, ఆ రోజు మీరు ప్రశ్నించలేదు. ఈ రోజు మేము యువతకు ఉన్నాము, మేము విద్యార్థి లోకానికి ఉన్నామంటున్నారు. ఒకసారి ఆలోచించుకుంటే రానున్న రోజుల్లో ఖచ్చితంగా తెలుగు యువత, విద్యార్థి, మళ్ళీ ఉపాధ్యాయులందరూ ఖచ్చితంగా మళ్ళా స్థానిక సంస్థల్లో మీకు తెలుస్తుంది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో మీకు తెలియజేసుకుంటారు. రానున్న 29 ఎలక్షన్స్ లో కూడా మీకు తగిన బుద్ధి చెప్తారు. ఇప్పుడన్నా మారండి, మారకపోతే ఖచ్చితంగా రాజకీయ శూన్యం మీరు ఖచ్చితంగా తెలుసుకుపోతారని ఈ రోజు వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తున్నాను.